నమస్తే అండి. నా పేరు సముద్రాల శంకర్. కరీంనగర్ నుండి వచ్చానండి. నేను మొదటిసారి ఈ ఇక్కడికి ధ్యానం ధ్యానం కోసం వచ్చానండి. అసలు యాక్చువల్‌గా నాకు 1980 90స్‌లో పత్రి గారు ఎన్‌టీపీసీకి రావడం జరిగింది. అప్పుడు నాకు పిరమిడ్‌ను పుస్తకాలు ఇచ్చి ధ్యానం చేయమని చెప్పారు. కానీ అప్పుడు 90స్‌లో నేను కొన్ని రోజులు చేసి మానుకున్నాను. ఈ మధ్య మొన్న 19 జూలై నాడు పత్రిజీ సినిమా ఒక వాట్సాప్‌లో చూశానండి. ఆ వాట్సాప్‌లో చూసి పత్రి గారి సినిమా చూడాలి ఎలాగైనా అని చెప్పేసి వెతకంగా ఒక మిత్రుడు నాకు సినిమా టికెట్లు తీసుకొచ్చి ఇచ్చారండి. జూలై 19 నుంచి అప్పటి నుంచి నాకు పత్రి గారి మీద చాలా గౌరవము, ధ్యానం చేయాలనే ఉద్దేశం కొద్ది పట్టుదల కొద్దీ ఇప్పుడు శాకాహారంగా మారిపోయాను. ధ్యానం చేస్తున్నాను రోజు. చాలా అద్భుతంగా ఉంది. రోజు లైట్ వర్కర్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నానండి. చాలా అద్భుతంగా ఉన్నది పత్రి గారి. నమస్తే మాస్టర్స్. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ఎన్నో వందల మంది వచ్చి ఆత్మజ్ఞానాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. చాలా అద్భుతంగా 3 గంటల ధ్యానం 1 నిమిషంలో అయిపోయినట్టు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ 3 గంటల ధ్యానంలో ఎంతో అపారమైన శక్తి, ఎంతో అసలు చెప్పలేని ఆనందం మొత్తం పులకించిపోతుంది. ఈ విశ్వమంతా ఈ శక్తి అనంతంగా అందుతుంది మాస్టర్స్. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని పాల్గొని ఇక్కడ వేడి భోజనం 3 పూట్ల ఎంతో అద్భుతంగా అప్పటికప్పటికి చేసి వేడిగా వడ్డిస్తున్నారు. ఎంతో రుచిగా ఉంది. ప్రతి ఒక్క దగ్గర ఎన్నో సౌకర్యాలతో రూమ్స్ కానీ, భోజనం కానీ, వసతి కానీ, మనకు ఆడిటోరియంలో ధ్యానం చేసుకునేదానికి ఏసీలు కానీ ఎంతో చాలా అద్భుతంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వానికి అందిస్తున్న ఆ సంగీత బాబు గారికి, వారి మిస్సెస్ అయిన సుజాత మేడంకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను మాస్టర్స్. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఆనందంలో, ఈ విశ్వకాంతిలో పాల్గొనాలని కోరుకుంటూ నమస్తే మాస్టర్స్. నమస్తే. జై పత్రిజీ. నా పేరు రమాదేవి. గోదావరిఖ నుండి వచ్చాను. ధ్యాన మహాయజ్ఞానికి 2వసారి వచ్చాను. ఇక్కడ బాగుంది. అందరు మాస్టర్లు బాగా ఏర్పాటు చేసిర్రు. ఫ్రీగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. తిరుమల కలియుగ దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ధ్యాన యజ్ఞం బాగా జరుగుతుంది. అందరూ శాకాహారులు కావాలి. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, పిఎంసి చూసి అందరూ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. జై పత్రిజీ. జై హో పత్రిజీ అందరికీ. ఇక్కడ తిరుపతికి మేము ధ్యాన మహాయజ్ఞానికి ఫస్ట్ టైం వచ్చాము. ప్రపంచ శాంతి కోసం జరిగే ఈ ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇంట్లో కూర్చున్నంత మాత్రాన మనం జ్ఞానాన్ని పంచలేము. బయట సత్సంగత్యాన్ని, ఆచరణాత్మక సత్యవాక్కులను అన్నీ బయటే దర్శనం చేయాలి. తర్వాత ధ్యానం ద్వారా ఈ అనుభూతిని పొందాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ చాలా అందరూ అద్భుతంగా ధ్యానాన్ని ప్రచారం చేస్తూ అందరినీ ఆచరణాత్మకంగా అందరూ చాలా అద్భుతంగా పాల్గొంటున్నారు. ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞానికి జయహో. థ్యాంక్ యూ. మహాక్షేత్రంలో కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహతి కళాక్షేత్రంలో ఈరోజు 22వ తారీఖు నుంచి ఆగస్టు 22 నుంచి ఆగస్టు 28 వరకు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది ఇక్కడికి విచ్చేసి ధ్యానం చేయడం, ప్రపంచంలో మానవ వినాశనానికి దారితీసే ఏ కార్యక్రమాన్ని చేపట్టకుండా మానవులందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ శాంతియుతమైనటువంటి సహజీవనాన్ని అలవర్చుకొని మానవ సంతోషానికి దారితీసే కార్యక్రమాలు చేపట్టాలని, ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత, ఆరోగ్యము చక్కగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి కూడా వసతులు కావచ్చు, భోజనాలు కావచ్చు చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మిగతా రాని వాళ్ళు కూడా అందరూ ఇచ్చేసి ధ్యాన మహోత్సవంలో పాల్గొని వారి యొక్క సహాయ సహకారాలను అందించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఒకరికొకరు ఇబ్బంది పడకుండా అందరూ సదుపాయాలని చక్కగా వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మంచిగా ధ్యానం చేయాలి. ఇక్కడ సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. మేము ఖమ్మం నుంచి వచ్చాము.
50 మంది దాకా వచ్చామండి. చాలా చాలా సౌకర్యాలు చాలా బాగున్నాయి. అంతా ధ్యానమయం కావాలి, అంతా శాకారమయం కావాలి, అంతా ఆనందమే. ఇక ధ్యానం చేస్తే ఆనందమే, ఇంకోటి ఏం లేదు. ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. అందరూ దయచేసి అంతా పిఎంసి చూసి అంతా ధ్యానం మన గురువు గారిది మనం చేయాలి. మన సేవ మనకు సాధ్యమైనంత వరకు గురువు గారి మాటల్లో చేయాలి. జై హో పత్రిజీ. మాది మాచవరం అండి. నా పేరు లక్ష్మి. మేము 10 మంది వరకు వచ్చాము. అన్నదానంలో పాల్గొన్నాము. ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ జ్ఞానయజ్ఞం చాలా అమృతంగా జరుగుతుంది. జై హో పత్రిజీ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, మాది ఖమ్మం. నేను నిన్న 22వ తారీఖు నైట్ 9 గంటలకు దిగడం జరిగింది. చక్కగా మాకు అకామిడేషన్ చూపించారు. ఈరోజు కూడా మార్నింగ్ ఇప్పుడు టిఫిన్కి వచ్చాము. చక్కగా రుచికరమైన టిఫిన్ పెట్టారు మాకు. చక్కగా జరుగుతుందన్నమాట ప్రోగ్రాం. ప్రతి ఒక్కళ్ళు మాకు అందరూ సహకరిస్తున్నారు. పిఎంసి ఛానళ్ళకి ధన్యవాదాలు, శతకోటి వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా ఏవన్ నుంచి 10 మంది వచ్చామండి. ఈ ధ్యానం బాగుంది, ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయండి, అన్నీ సౌకర్యంగా ఉన్నాయండి. అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. 85 సంవత్సరాలు ఖమ్మం నుంచి వచ్చాను నేను. పోయిన సంవత్సరం కూడా తిరుపతి యజ్ఞాలకు వచ్చాను. నా పేరు రావూరి పకీరయ్య, వెంకటాపురం, ముదిగొండ మండలం. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞాలు జరపడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ధ్యానులంతా కూడా క్రమశిక్షణతో మంచిగా ఉండి అన్ని కార్యక్రమాలు కూడా జయప్రదంగా ముగిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ వాలంటీర్స్ కూడా, వాళ్ళని వాలంటీర్స్ అన్నారు, వాళ్ళని సేవాదళాన్ని చెప్తారు. ఆ సేవాదళాలు కూడా కార్యక్రమాలు మంచి క్రమబద్ధంగా చేస్తూ ధ్యానులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కలిగేటట్టు చూస్తున్నారు. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నది. మాలాంటి వయోవృద్ధులుగా కూడా ఇక్కడ వచ్చి ఈ ధ్యానాన్ని వినటానికి, ధ్యానాన్ని చేసుకోవటానికి మాకు చాలా సంతోషంగా అవకాశంగా కల్పించినందుకు ఈ ధ్యాన మండలికి, పత్రిజీ సేవాదళ వాళ్ళకి, పత్రిజీ పిఎస్ఎస్ఎం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పత్రిజీ మహారాజ్కి వేల వందనాలు. ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎంతమందినో యోగ్యులుగా చేస్తూ అందరినీ మెడిటేషన్లోకి లాగుతూ శ్వాస మీద జాస్తోటి అంత ఆరోగ్యం ఇస్తున్నారు. మనం శాకాహారంగా ఉండి మన ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలని మన పిరమిడ్ వాళ్ళు చెప్పి శ్వాస మీద పెట్టి ఆరోగ్యం సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన పత్రిజీ సుభాష్ గారికి చాలా చాలా ఇది చేసి మన అందరినీ మార్పుకు తయారు చేశారు. ప్రతి ఒక్కళ్ళం మనం ఒక 10 మందికైనా చెప్తూ వాళ్ళ మీద మెడిటేషన్ చేపిస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామం. మేము సంవత్సరం బట్టి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మాకు అన్ని కాళ్ళ నొప్పులు, ఇన్ని నొప్పులు మాకు కొన్ని ధ్యానంలో దిగిన కానీ చాలా మంచిగా ఉన్నది. మాంసాహారం బంద్ చేసి ఆహారంలో దిగినాము. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అనారోగ్యానికి గురి కాకుండా ధ్యానం చేసుకుంటూ మీరందరూ సంతోషంగా ఉండాలని. ధ్యానాలు భోజనాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మంచిగా జనాలకి రోజు అన్నదానం జరుగుతుంది. ఈ ధ్యానాన్ని మెయింటైన్ చేయడం అంటే మామూలు కాదు. ఇక్కడ చేసే వాళ్ళందరికీ బోధపూర్వక నమస్కారాలు తీసుకుంటున్నాం.